రేపు బనకచెర్లకు సంబంధించి రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతున్నది. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ యొక్క ఆలోచనలను, తెలంగాణకు జరగబోయే ప్రమాదాన్ని మీరు గట్టిగా రేపు వినిపించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు సమానమే. ఏ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు. ప్రజలందరికీ న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి తెలంగాణకు దీని ద్వారా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వము గట్టిగా వాదించాల్సినటువంటి అవసరం ఉంది, వినిపించాల్సిన అవసరం ఉంది. మేము గతంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చూడొద్దని చెప్పినాం. వారు క్లారిటీ ఇచ్చారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనిచ్చే ప్రసక్తి లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది. దాని తగ్గట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒక పద్ధతి ప్రకారము తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా వాదించాల్సిన అవసరం ఉంది, గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమాజం రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి బనకచెర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండడానికి మేము అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా భరోసా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో అన్యాయం జరగనీయం. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గట్టిగా ఉండాలి. రేపు గట్టిగా వాదించాలి, గట్టిగా మనకు జరుగుతున్న అన్యాయాన్ని వినిపించాలి. న్యాయం జరిగే విధంగా వారు తీవ్రంగా ప్రయత్నం చేయాలి. ఇది మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విజ్ఞప్తి. మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం. మేము బనకచెర్ల విషయంలో మొదటి నుంచి కూడా క్లారిటీగా ఉన్నాం. మేము ఏంటంటే తెలంగాణకు అన్యాయం జరగదని చెప్పి మేము నిక్కచ్చిగా నిజాయితీతో ఉన్నాం. మేము భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాం. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మేము తెలంగాణ వాదాన్ని, తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని పక్కా ప్రశ్నిస్తాం, జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటాం.